బాక్సాఫీస్ దగ్గర టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ ఫామ్ తో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చి మూడో వారంలో కూడా మంచి జోరును చూపెడుతూ దూసుకుపోతూ ఉంది. రిలీజ్ అయినప్పుడు భారీ వర్షాల వలన తెలుగు రాష్ట్రాల్లో ఎఫెక్ట్ గట్టిగానే పడినా కూడా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని మంచి జోరును చూపించిన ఈ సినిమా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా బిజినెస్ ను పూర్తిగా రికవరీ చేసి రచ్చ చేసింది. ఇక మూడవ వీకెండ్ లో బాక్సాఫీస్ దగ్గర మంచి జోరును చూపించిన ఈ సినిమా ఇప్పుడు థర్డ్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి వరల్డ్ వైడ్ గా 50 కోట్ల షేరు మార్కును అధిగమించి మాస్ రచ్చ చేసింది. వర్షాల వలన ఇబ్బంది పడకపోయి ఉంటే సినిమా ఇంకా ఎక్కువ కలెక్షన్లని ఈ పాటికి సొంతం చేసుకుని ఉండేది. కానీ ఇప్పటికీ సాధించిన కలెక్షన్లతో 50 కోట్ల షేర్ మార్కును అందుకోవడం మామూలు విషయం కాదు. టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల సినిమాల పరంగా 2 సార్లు 50 కోట్ల షేర్ మార్కును అందుకున్న ఒకే ఒక్క హీరోగా నిలిచాడు నాని. లాస్ట్ ఇయర్ దసరా సినిమాతో మాస్ రచ్చ చేసిన నాని ఇప్పుడు సరిపోదా శనివారం సినిమాతో రెండవసారి 50 కోట్ల షేర్ మార్కును అందుకున్నాడు. మిగిలిన హీరోలు ఎవరు కూడా ఈ రికార్డును అందుకోలేదు. ప్రస్తుతం ఎవరు కూడా ఫామ్ లో కూడా లేరు. అలాంటిది నాని మాత్రం కంటిన్యూస్ గా సినిమాలతో ఆడియన్స్ ను మెప్పిస్తూ ఇప్పుడు హ్యాట్రిక్ విజయాలతో పాటు బాక్సాఫీస్ దగ్గర 2 సార్లు 50 కోట్ల షేర్ మార్క్ అందుకున్న హీరోగా మీడియం రేంజ్ హీరోలలో ఎపిక్ రికార్డును నమోదు చేశాడు. ఇక లాంగ్ రన్ లో సరిపోదా శనివారం సినిమా ఇంకా ఎలాంటి కలెక్షన్లతో జోరును ఇలాగే కొనసాగిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.